మొట్టమొదటిసారిగా కెనడా ప్రభుత్వం ఖలిస్తానీ యాక్టివిటీస్ కెనడియన్ సాయిల్ మీద జరుగుతున్నాయని చెప్పి యాక్సెప్ట్ చేసింది రీసెంట్గా ఒక రిపోర్ట్ ద్వారా. ఖలిస్తానీ టెర్రరిస్టులకి, ఎవరైతే ఖలిస్తానీ తీవ్రవాదులు ఉన్నారో వాళ్ళ గ్రూప్స్కి వాళ్ళకి ఫండింగ్ జరుగుతుందని చెప్పి, అంతేకాదు కెనడియన్ సాయిల్లో వాళ్ళ ఆపరేషన్స్ జరుగుతున్నాయని చెప్పి కూడా ఫస్ట్ టైం కెనడా గవర్నమెంట్ ఒప్పుకుంది. గత సంవత్సరం వరకు కూడా కెనడాలో జస్టిన్ ట్రూడో ప్రభుత్వం ఏదైతే ఉందో భారతదేశం పైన చాలా అభియోగాలు వేసింది. అక్కడ చనిపోయిన ఖలిస్తానీ ఉగ్రవాది నిర్జర్ హత్యలో భారత్ హస్తం ఉందని చెప్పి అప్పుడు ట్రూడో బాహాటంగానే చెప్పారనమాట. మనకు తెలుసు జస్టిన్ ట్రూడో ప్రభుత్వం అప్పట్లో కోయిలిషన్ ప్రభుత్వం అనమాట. ఆయనకి జగ్మిత్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆ లీడర్, జస్టిన్ ట్రూడో ప్రభుత్వం అక్కడున్న సిక్కుల పార్టీ, చిన్న మైనారిటీ పార్టీ అయినా సరే వాళ్ళ కోయిలిషన్ సపోర్ట్ ఉండేదన్నమాట. ఆ లీడర్ జగ్మిత్ సింగ్ సపోర్ట్ కోసం జస్టిన్ ట్రూడో భారతదేశం పైన చాలా అభియోగాలు వేశారు. అంటే ఇంటర్నల్గా తన ప్రభుత్వాన్ని స్టేబుల్గా ఉంచుకోవడం కోసం, తన కోయిలిషన్ పార్ట్నర్స్ని హ్యాపీ చేయడం కోసం ఆయన భారతదేశం పైన అభియోగాలు వేశారు. అయితే ఇప్పుడు కెనడియన్ ప్రధాని మార్క్ కార్నీ ప్రభుత్వం మాత్రం కాస్త ప్రాక్టికల్గానే ఉంది. భారతదేశం విషయంలో కాస్త డిప్లొమాటిక్గానే వ్యవహరిస్తుంది. ఇండియా పైన అన్నెసరీ కామెంట్స్, అన్నెసరీ బ్లేమ్స్ వేయట్లేదన్నమాట.